అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితం ఆరావళి పర్వతాలకు సంబంధించి వీడియో ఇద్దామని అనుకున్నాను. ఈలోపు ఎలానో డైవర్ట్ అయ్యాను. ఈలోపు సుప్రీంకోర్టు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వీళ్ళని డెసిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ టైం అబ్బా ఇద్దామని అనిపించింది. కొద్ది రోజులు నేను అనుకున్నది ఏంటో తెలుసా, భస్మాసుర హస్తం లాగా ఈ ఎన్డీఏ తయారవబోతుంది అని చెప్పేసి టైటిల్ పెట్టి ఇద్దాం అనుకున్నా. ఎందుకు? ఆరావళి పర్వతాలు 2 బిలియన్ అంటే 200 కోట్ల సంవత్సరాల కింద పుట్టినవి అవి. అంటే డైనోసార్లు ఉన్నాయా, వాటికన్నా కూడా ఆరావళి పర్వతాలే పాతవి. హిమాలయాలు ఉన్నాయా, వాటికన్నా ఆరావళి పర్వతాలే పాతవి. అంటే అంత పురాతనమైనవి. ఈరోజు రాజస్థాన్లో థార్ ఎడారి ఉంది కదా, ఎడారి ఏం చేస్తుంది, వ్యాపిస్తూ ఉంటుంది. బట్ అది ఆగింది అక్కడే అంటే ఆరావళి పర్వతాల వల్ల. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ దగ్గర 700-800 కిలోమీటర్ల దాదాపు ఉంటుంది అన్నమాట మొత్తం. ఈ ఆరావళి పర్వతాలు ఆ థార్ ఎడారి నుంచి కాపాడిద్ది, వేడి గాలులు రాకుండా ఆపిద్ది, చక్కగా నీటి నిల్వలు ఉండే విధంగా చక్కగా మంచి సెలయేరులు కానీ అడవులు కానీ నదులు కానీ పుష్కలంగా నీరు లభ్యత అనేది ఉంటుందని కారణమవుతుంది. అండ్ ఎన్విరాన్మెంట్ని సస్టైనబుల్ మెయింటైన్ ప్రాపర్గా చేస్తుంది. ఢిల్లీని ఒక రకంగా దేశ రాజధానిని అదే కాపాడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరావళి పర్వతాలు చిన్నప్పుడు చదువుకున్నాం. ఉత్తరాని హిమాలయ పర్వతాలు దేశాన్ని కంచుకోటలా ఉన్నాయి, దేశాన్ని కాపాడుతున్నాయి అని చెప్పేసి. దేశంలో ఎవరన్నప్పుడు ఆరావళి పర్వతాలు. అటువంటి ఆరావళి పర్వతాలకు సంబంధించి మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, వాతావరణ, పర్యావరణ అండ్ ఇంకోటి ఏదో ఉండే, ఈ మూడింటి కలగలిపి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదిగో అవి కొండలో గొట్టలో పర్వతం అంటే ఏంటి తెలుసా, 100 మీటర్లు ఎత్తు ఉండాలి. 100 మీటర్లు ఎత్తున్నది ఏదైతే ఉందో అదే ఆరావళి పర్వతం. దాని జోలికి పోము. మిగతా ఉన్నాయే వాటిని మనం ఏ దేశ డెవలప్మెంట్ పేరుతో చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చున్నాడు. ఆరావళి పర్వతాలకు సంబంధించేసి పర్యావరణ ప్రేమికులు వీళ్ళంతా కలగలిపి కోర్టులు చుట్టూతో తిరిగితే కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వంతో కరెక్ట్ అన్నారు. కానీ మొత్తం ఎక్స్పర్ట్స్ అంతా కూడా కలగలిపి నెత్తున మొత్తుకున్నారు. అరే ఇప్పటికే పంజాబ్, హర్యానాలో తగలబెడుతున్న పంటల వల్ల ఆ పొల్యూషన్కి ఢిల్లీ అల్లల్లాడిపోతుందిరా. ఇప్పుడు కనుక మీరు కనుక ఆరావళి పర్వతాలు అడ్డదిడ్డగా మైనింగ్ చేసుకుంటూ పోతే, మొత్తం మైనింగ్ చేసుకుంటూ పోతే ఇక అక్కడ అసలు ఇంకేం ఉండదురా, సర్వనాశనం అని చెప్పేసి మొత్తం చెప్పారు. వీళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. దెబ్బకి ఏవైతే మన సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే, 100 మీటర్ల పైన ఎత్తుంటేనే ఆరావళి పర్వతాలు అని అన్నారు. అయితే వాళ్ళు ఏవైతే కొత్తగా మైనింగ్ లీజులు ఇస్తున్నారో, మైనింగ్కి సంబంధించి కేటాయిస్తున్నారో ఇప్పుడు ఇవ్వద్దు అన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించింది, కొత్తగా ఇక మైనింగ్లు ఏమీ ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఆరావళి పర్వతాలు ఎక్కడన్నా మైనింగ్కి ఏదైనా తవ్వకాలకి పర్మిషన్స్ ఇచ్చున్నా వాటిని కూడా పునఃసమీక్షిస్తాం, వాటిని కూడా కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేస్తాం అని చెప్పారు. అంటే భారత్కి పెను ప్రమాదం తప్పింది. ఈరోజు భారతదేశం సేఫ్. గుజరాత్, రాజస్థాను, హర్యానా, ఢిల్లీ సేఫ్. ఓవరాల్గా కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆరావళి పర్వతాలు, పురాతన పర్వతాలు, భారతదేశంలో ఒక రకంగా బంగారం లాంటి పర్వతాలు ఈరోజు శుభ్రంగా ఎప్పట్లాగే హ్యాపీగా ఉండబోతూ ఉన్నాయి. మీరు అనుకుంటారేమోనండి, చెట్టుకే కాదు కొండ కూడా ప్రాణం ఉంటుంది తెలుసా. సృష్టిలో ఇప్పుడు నా ముందు పూలకొండలు ఉంటాయి, వాటికి కూడా ఒక ఇది ఉండిద్ది. దాన్ని ఏం చెప్పాలి, ప్రాణం ఉన్న వర్డ్ నేను యూజ్ చేయలేను కానీ బట్ దే కెన్ ఫీల్ ఇట్. నా ప్రెజెన్స్ ఫీల్ అవుతాయి అవి. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, కావాలంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ అడిగి చూడండి. ప్రతిదీ చిన్న చెట్టు, కొమ్మ, రాయి, పండు, వాటి ప్రతిదీ కూడా సమ్ ఇది ఉంటుంది అనమాట. అందుకే అన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాయి. మనం కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో అంతిమంగా నాకు తెలిసి మోడీ ప్రభుత్వం చేయబోతున్న అతి పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే ఆరావళి పర్వతాలకు సంబంధించి చెప్పేసి నేను మొన్న అనుకున్నా. అమ్మయ్యా వెనక తగ్గారా, కూల్. భయంకరమైనటువంటి అతిపెద్ద పెను ప్రమాదం నుంచి దేశాన్ని నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాపాడింది. ఆరావళి పర్వతాలు యాసిడ్గా ఉండబోతూ ఉన్నాయి. ఇప్పటికే వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కొంకణి ఏరియా మొత్తంలో కూడా భారీగా వరదలు వస్తున్నాయి. ఎందుకంటే దారుణంగా విధ్వంసం. ఎందుకంటే ఇవే పెద్ద పెద్ద కంపెనీలు, మైనింగ్లు, లీజులు. ఈ తూర్పు కనుమల్లో మరీ అంతకు లేదు కానీ ఇటు కూడా ఉంటుంది కానీ బట్ కేర్ఫుల్గా అయితే ఉన్నారు. ఎక్స్పర్ట్స్ అండి పశ్చిమ కనుమల మీద, తూర్పు కనుమల మీద మొత్తం కూడా పరిశోధనలు చేసి
అరే నాయన ఎక్కడ ప్రమాదాలు వస్తాయి, ఎక్కడ ప్రమాదాలు రావు, అండ్ అక్కడ ఎంత తవ్వచ్చు ఎంత తవ్వకూడదు మొత్తం చెప్పినా కానీ దిట్టంగా ఇచ్చేసరండి కాంట్రాక్టర్లకి తవ్వుకోండి అని చెప్పేసి. వరదలు స్వరూపం మారిపోతున్నాయి, నదులు స్వరూపం మారిపోతుంది, వర్షాలు ఎట్టబడితే అట్టు వచ్చేస్తున్నాయి, ఎండలు ఎట్టబడితే అట్టు వచ్చేస్తున్నాయి, అడవులు ఉన్నటువంటి జంతువులు జనం మీదకి వచ్చేస్తున్నాయి. ఆరవల పర్వతం విషయంలో మాత్రం నిజంగా ఆ దేవుడే మోడీని కానీ కేంద్ర మంత్రులను కానీ ఓ రకంగా మేలుకొలిపాడు, ఓ రకంగా దేశాన్ని కాపాడాడు.